వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా ఎప్పటికీ కూడా అండర్స్టాండింగ్ నడుస్తున్నటువంటి పార్టీలే. ఇది కేవలం ప్రజలకు ఒకవైపు డైవర్ట్ చేయడానికి, ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి నాటకంలో భాగమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళు మాటలే తప్ప చేతలైతే ఎక్కడ కనపడలేదు. ఒకవేళ ట్యాంపరింగ్ విషయంలో, ఫోన్ ట్యాంపరింగ్లో కేసీఆర్ హస్తం, పెద్ద ఆయన హస్తం ఉంది అని తేలితే ఇట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు బీజేపీ దీనికి ఎట్లా చూస్తుంది? ఇది ఎప్పటి నుంచో అంటున్న విషయం, ఈరోజు ఇప్పటికిప్పుడు కాదా. ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. మరి 2 ఏళ్లలో ఎందుకు ఎంక్వైరీ పూర్తి కాలేదు, ఎందుకు చర్యలు లేదు? ఇప్పుడు మళ్ళీ సిట్ అని కొత్తగా నోటీసులు ఇవ్వడం ఏంది? ఇదంతా కూడా ఇదంతా కూడా ఒక డ్రామా మాత్రమే. మనం అందరం ప్రజలు పిచ్చోళ్ళని వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. ప్రజలు కూడా ఇవన్నీ విషయాలు గమనించాలా. ప్రజలు వాళ్ళు మొన్నటిదాకా అన్ని రకాలుగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ, అదేవిధంగా అనేక ధరణిలో కానీ, కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో కానీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంటే, ఈరోజు 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ బాటలోనే నడుస్తున్నారు తప్ప వీళ్ళు కూడా వాళ్ళ బాటలోనే నడుస్తున్నారు.